హాయ్ అండి. ఈరోజు రెసిపీ హనుమంతుడికి చాలా ఇష్టమైన అప్పాలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఒక కప్పు బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అని కూడా అంటారు, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండి. ఈ మూడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కొలత 3 సమానంగా తీసుకోవాలి. తర్వాత 4 ఇలాచీలు దంచి పొడిగొట్టుకోవాలి. అప్పటికప్పుడు దంచి పొడిగొట్టుకున్న ఇలాచీ చాలా సువాసన ఉంటుంది. ఇలా తొక్కలు తీసేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక అడుగు మందం గల గిన్నె పెట్టుకొని 3 కప్పులు నీళ్లు పోయాలి. అందులోనే 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఇంకా తీపి ఎక్కువ కావాలంటే కొద్దిగా బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. మనకి కొలత మనం పిండి ఎంత తీసుకుంటామో నీళ్లు కూడా అంతే తీసుకోవాలి. నేను ఆర్గానిక్ బెల్లం పొడి వాడాను. అందులోనే మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని బాగా మరిగించుకోవాలి. పాకం ఏమీ రావక్కర్లేదండి. ఇది మరుగుతున్న నీళ్ళల్లో మనం కలుపుకుంచుకున్న పిండి అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. తప్పనిసరిగా అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలి, లేకపోతే పిండి అంతా అడుగంటిపోతుంది. ఆ పిండి అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇది పిండి కలిపే కొద్దీ గట్టి పడిపోతూ ఉంటుంది. ఇందులో 2 చెంచాల నెయ్యి వేసుకుంటే అప్పాలు చాలా మృదువుగా వస్తాయి. నెయ్యి వేసాక 1 నిమిషం పాటు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కలిపే కొద్దీ గట్టి పడిపోతూ ఉంటుంది. మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మన చేతితోటి బాగా మర్దన చేయాలి. ఇలా మర్దన చేసే కొద్దీ పిండి స్మూత్గా అయ్యి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అప్పాలు. చూడండి, పిండి ఎంత మృదువుగా అయిపోయిందో, మన చేతికి కూడా అస్సలు అంటుకోవట్లేదు. ఇప్పుడు మన అరచేతికి 2 చుక్కలు నూనె రాసుకొని మనకి ఎంత సైజు అప్పాలు కావాలో అంత సైజు ఉండ తీసుకోవాలి. నేనైతే ఇంచుమించు ఉసిరికాయ అంత సైజు తీసుకున్నానండి. పిండిని ఒకసారి అరచేతితో స్మూత్గా బాల్ లాగా చేసి కొద్దిగా ఒత్తుకోవాలండి. చేతితోనే ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. మనం ఒక వాయికి ఎన్ని అప్పాలు వేసుకుంటామో అన్నే చేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు, లేకపోతే పిండి ఎండిపోయి క్రాక్స్ వచ్చేస్తాయి. ఎడ్జస్ట్ని కొంచెం సరి చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. చూడండి, పిండి ఈ మాత్రం మందంతో ఉండాలి. మరీ పలచగా ఉంటే గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె బాగా కాగనివ్వాలి. నూనె కాగిందో లేదో చూడడానికి ఒక చిన్న ఉండ వేసి వేయించి చూడండి. అది వేసిన వెంటనే పైకి వస్తే నూనె బాగా కాగినట్టు. నూనె బాగా కాగితేనే అప్పాలు బాగా వస్తాయి. ఇప్పుడు అప్పాలు ఒకటి వేసుకుంటూ ఉండాలి. వెంటనే వేయకూడదండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేయండి. అలా వేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఈ అప్పాలు వేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలోనే పెట్టాలి. ఒకవేళ ఒకదానికొకటి అంటుకున్నట్టుగా అనిపిస్తే ఒక్కసారి కదపండి, అవి విడిపోతాయి. అన్నీ మెల్లగా పైకి వచ్చేస్తాయి. అప్పాలు వేగాక చక్కగా పొంగుతాయి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ కాల్స్తే మంచి రంగులోకి వేగుతాయి. అప్పాలు చూడండి, మంచి బూరెలు పొంగినట్టు పొంగాయి. పిండిని బాగా మర్దన చేసుకోవాలి, నూనె బాగా కాలాలి. ఈ 2 జాగ్రత్త తీసుకుంటే అప్పాలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు బాగా వేగిన అప్పాలని బయటికి తీసేయాలి. తీసినప్పుడు కొద్దిగా ఎక్సెస్ ఆయిల్ని ఇంకొక గరిటతో కానీ చెక్క గరిటతో కానీ కొద్దిగా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. అప్పాలు తీసిన తర్వాత నెక్స్ట్ వాయి వేసే ముందు నూనె మళ్ళీ కొద్దిగా కాగనివ్వాలి. మళ్ళీ అలాగే అప్పాలు ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. అలానే 2 పక్కలా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, అప్పాలు ఎంత బాగా పొంగాయో. ఇలాగే ఎక్సెస్ ఆయిల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఏ పూజకైనా నైవేద్యంగా చేసుకోవచ్చండి, చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా అన్ని అప్పాలు వేయించుకోవాలి. ఇంతేనండి, బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి, పైకి కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.